సురవరం సుధాకర్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు నేతలు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వివిధ పార్టీల నాయకులు. పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. ఇక మగ్దుం భవన్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వరకు అంతిమయాత్ర చేశారు సిపిఐ నాయకులు, అభిమానులు. ఎర్ర జెండాలతో డప్పులతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం సుధాకర్ రెడ్డి డెడ్ బాడీని అప్పగించారు ఆయన కుటుంబ సభ్యులు. హిమయత్ నగర్ మగ్దుం భవన్ లో సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించారు వివిధ పార్టీల నేతలు, కమ్యూనిస్టు నాయకులు. ఆయనను కడసారి చూసేందుకు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సురవరం భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్ధాంతాల కోసం రాజీ పడకుండా పనిచేశారన్నారు. సురవరం లాంటి వ్యక్తిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీవితాంతం పోరాటాలతో గడిపిన మహానీయుడని కొనియాడారు కాంగ్రెస్ నాయకులు. తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. కమ్యూనిస్టు పార్టీ భావన కొరకు పేద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. कि एक कॉमरेड ने किस तरह का क्रांतिकारी जीवन जिया, वो क्रांति के लिए जिए और आज जब रुखसत भी हुए हैं तो उन्होंने प्रचलित मान्यताओं से अलग हटकर अपने देहदान का महान संकल्प किया. వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలనే కింద ఒక స్పృహతోటి నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరమని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. మీ పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు. ఆయన తెలంగాణలో ఉద్యమ భాగంగా చేసినటువంటి నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆ రకంగా అనేకమైన ఉద్యమాలు చేసి తనదంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అత్యంత ఆత్మీయుడు. ఆయన మరణము ఈరోజు జాతి, గొప్ప దేశంలో నాయకుడిని కోల్పోయిందని నేను తప్పకుండా భావిస్తున్నాను. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, సిపిఐ అగ్రనేత డి రాజా, బీఆర్ఎస్ నేత కేటీఆర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తితో పాటు ప్రముఖులు సురవరం సుధాకర్ రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. సురవరం కుటుంబానికి, సిపిఐ పార్టీకి సానుభూతి ప్రకటించారు నాయకులు. ఈరోజు మరణించడం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, మరి కార్మిక లోకానికి, మా అందరికీ కూడా తీరని లోటు. ఒక తరం ఇలా ప్రజా సమస్యల మీద తమ జీవితాంతం పోరాడినటువంటి ఇలాంటి తరం ఒక్కొక్కరు ఇలా నేల కొరుగుతుంటే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది. వారు సిపిఐని బలపరచడానికి, యూనియన్ని బలపరచడానికి నిరంతరం పోరాటం సోషల్ జస్టిస్ గురించి. వారు నిజంగా ఒక గొప్ప నాయకుడు. సురవరం సుధాకర్ రెడ్డి హిమయత్ నగర్ లో మగ్దుం భవన్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. రోడ్డు వెంట ఎర్ర జెండాలతో, డప్పు నృత్యాలతో చివరి యాత్రలో పాల్గొన్నారు కమ్యూనిస్టు నాయకులు. దేశం నలుమూలల నుంచి సిపిఐ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల నేతలు, అభిమానులు తరలివచ్చారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అప్పగించారు ఆయన కుటుంబ సభ్యులు, కమ్యూనిస్టు నేతలు. As youth student activist, he traveled across the country in order to build the youth movement, students movement.
is not loss for Communist Party of India. వారి త్యాగాలు, వారి భావం విజయకట్టలేంది. ఇప్పటికి కూడా ఆయన చేత కాకుండా నల్లగొండలో జరిగినటువంటి శ్రద్ధేంద్ర ఉత్సవాల్లో పాల్గొని వీల్ చైర్లో వచ్చి కూడా ఆయన అటెండ్ అయ్యాడు. అంటే ఆయన పట్టుదలకు, ఆయన కార్యదీక్షకు జోహార్లు అర్పిస్తూ సురవరం ఫ్యామిలీకి అండగా ఉంటామంది రాష్ట్ర ప్రభుత్వం. సురవరం సుధాకర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుంటామన్నారు కమ్యూనిస్టు నాయకులు.